ఈ ఎండల్లో ఒక స్మార్ట్ ఫోన్ ఒక బాంబు గేమ్ తక్కువ కాదు మామ. ఎందుకంటే చాలా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఎండాకాలం వస్తే చాలు ఎన్ని ఫోన్లు బ్లాస్ట్ అయ్యి ఎంతమందికి డ్యామేజ్ అయితే జరిగిందో, ఎంతమంది అయితే ఇంజూరీ అయ్యారో. సో ఈ ఎండాకాలం అలా కాకుండా మీరు మీ ఫ్యామిలీని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంది మామ. ఈ వీడియోలో 4-5 టిప్స్ చెప్తాను, అవి ఫాలో కండి. మీ ఫోన్ ఎప్పటికీ బ్లాస్ట్ కాదు, మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. వీడియోలోకి వెళ్ళే ముందర ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. టిప్ నెంబర్ 1, ఇలా చాలా మంది అయితే ఫోన్ లో నోట్స్ పెడుతుంటారు, తిక్కేసి యూజ్ చేస్తుంటారు. ఫస్ట్ అయితే మీరు ఇలా దీన్ని తీసేసి ఈ డబ్బులైతే పౌచ్లో పెట్టుకోండి, లేకుంటే మినీ పర్సు కొనుక్కొని పెట్టుకోండి. స్క్రీన్ మీద వేస్తాను చూడండి, మినీ పర్సు కానీ మినీ పౌచ్ కానీ పెట్టుకోండి. పౌచ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు మాక్సిమం మినీ పర్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. నేను కూడా మినీ పర్సే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపించడానికి ఇలా ఇలా పెట్టడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, మీ ఫోన్ అనేది హీట్ డిసిపేషన్ జరగక, గాలి తగలక ఇంకా హీట్ ఎక్కిపోద్ది అనమాట. ఆ హీట్ ఎక్కిపోతే మనకే ధూళి తీరిపోద్ది. ఎందుకంటే మనం ప్యాంట్లో పెట్టుకుంటాం, మనం మేల్స్ అయితే ప్యాంట్లో పెట్టుకుంటాం. మనకి ఫోన్ హీట్ ఎక్కిపోయి, తొడ హీట్ ఎక్కిపోయి మన ఫోన్ వల్ల మనకి అయితే టెస్టోస్టెరాన్ కి సంబంధించిన డెఫిషియన్సీ అట్లాంటివన్నీ రకరకాల రోగాలు రావచ్చు. హీట్ ఎక్కువ ఉన్నటివి మనం అసలు తొడ దగ్గర పెట్టుకోకూడదు. సో దయచేసి ఇట్లాంటి నోట్స్ అయితే వాడకండి. అండ్ ఇలా థిక్ కేసు వాడుతుంటారు కదా, అలా థిక్ కేసు వాడే బదులు లైట్ వెయిట్ కేసులు ఉంటాయి, ట్రాన్స్పరెంట్ కేసులు ఉంటాయి. అలాంటి ట్రాన్స్పరెంట్ కేసులు అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు వాడుతున్నా అంటే, ఇది సన్నదే కేసు, థిక్ అయితే కాదు. థిక్ కేసు వాడితే ఏమవుతుంది అంటే మన హీట్ డిసిపేషన్ అయితే జరగదు. సో నోట్స్ వాడకుండా ఇలా ఓన్లీ కేస్ అయితే వాడండి. అది కూడా ఎంత వీలైతే అంత దూరం పెట్టుకోవడానికి ట్రై చేయండి మీ తొడకి. టిప్ నెంబర్ 2, గేమింగ్ ఛార్జింగ్ మావ. మనం ఏం చేస్తుంటాం, చాలా మంది BGMI కానీ, పబ్జీ కానీ, లేకపోతే ఫ్రీ ఫైర్ కానీ ఆడతలు ఏం చేస్తుంటారంటే, ఫోన్ గ్రిప్ ఉండడం కోసం అయితే ఇట్లా ఫోన్ కేసు పెట్టుకొని గట్టిగా పెట్టుకొని ఆడుతూ ఉంటారు. కేసు అయితే మంచి లావు కేసులు వేస్తుంటారు, జారిపోకుండా గ్రిప్ బాగుంటేనే మనకి ఏం స్టెబిలిటీ బాగుంటుంది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా కేసు తీసేసి అయితే వాడడానికి ట్రై చేయండి మావ. గేమింగ్ ఆడేటప్పుడు ఎస్పెషల్లీ ప్రాసెసర్ మీద, గ్రాఫిక్స్ కార్డు మీద ఎక్కువ లోడ్ పడి ఎక్కువ హీట్ అయితే జనరేట్ అయ్యింది. బ్యాటరీ కూడా చాలా హీట్ ఎక్కువ అప్పుడు. సో మీరు దయచేసి అప్పుడు కేస్ అయితే వాడకండి, కేస్ తీసి వాడండి. మీరు వీలైతే ఒక మినీ ఫ్యాన్ తీసుకొని చూడండి. మినీ ఫ్యాన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, గాలి కొట్టడం వల్ల ఫోన్ అయితే కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, కూల్ డౌన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఛార్జింగ్ పెట్టుకొని గేమ్ ఆడుతుంటారు. ఇది నెంబర్ 1 మిస్టేక్ మామ. అస్సలుగా పెట్టుకోకండి. మన ఛార్జర్లన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే, అన్ని కొత్త రకం ఛార్జర్లు ఫాస్ట్ ఛార్జింగ్ లో వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఫాస్ట్ ఛార్జర్ అంటేనే హీటు మన బ్యాటరీని, మన ఫోన్ ని విపరీతంగా హీట్ చేసి తొందరగా అయాన్స్ ని అటు ఇటు కదిలిచ్చేసి మనకి ఛార్జింగ్ అయితే చేస్తుంది అనమాట. అంత డేంజరస్ అది. సో మీరు దయచేసి థిక్ వేసేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని గేమింగ్ మాత్రం ఆడకండి. ఇలా ఆడితే మీకు చాలా నష్టం అయితే జరుగుతుంది మామ. టిప్ నెంబర్ 3, మీరు ఇది ఎవరైనా వాడచ్చు మామ. గేమింగ్ ఆడే వాళ్ళని కాదు, మామూలు జనాలనే కాదు, అందరు వాడచ్చు. ఏంటంటే ఒక కూలర్ తీసుకోవడం. చిన్న మినీ కూలర్స్ ఉంటాయి చూసినారా, మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నవి. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. మినీ ఫ్యాన్లు, మినీ కూలర్లు చిన్నవి ఉంటాయి. అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఏమన్నా ఫోన్ లో మీరు ఎడిటింగ్ చేస్తున్నా, ఏమన్నా పని చేసుకుంటున్నా, లేకపోతే గేమింగ్ ఆడుతున్నా, మీరు ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ముందర మీరు అయితే ఫ్యాన్ అయితే పెట్టుకోవాలి. అది పెట్టేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, మీరు ఒకవేళ ప్రొడక్టివిటీ వర్క్ చేస్తున్నా మీకు ఈ ఫోన్ అయితే కూల్ అవుతుంది. చాలా మంది దగ్గర PC ఉండదు. సో వాళ్ళైతే ఫోన్ లోనే ఎడిటింగ్ వర్క్ కానీ, ఇంకా వెరైటీవైన వర్క్ కానీ చేసుకుంటుంటారు. ఇంకా చాలా మంది గేమ్ అయితే ఆడుతుంటారు. సో మీరైతే చిన్న మినీ కూలర్లు అయితే ప్రిఫర్ చేయండి. అవన్నీ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలా వాడడం వల్ల ఏమవుతుందంటే, మీ ఫోన్ అనేది అంత హీట్ ఎక్కకుండా, బ్యాటరీ వేర్ అండ్ టేర్ కాకుండా మీకు అయితే ఎక్కువ రోజులు వస్తుంటది. మీకు బ్యాటరీ పేలే ఛాన్సెస్ తగ్గిపోతాయి. టిప్ నెంబర్ 4 మామ. చాలా మంది చూస్తుంటా నేను, గేమింగ్ ఆడేసి వీడియో ఎడిటింగ్ చేసేసి ఫోన్ హీట్ ఎక్కింది అనుకోండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేసి ఫోన్ హీట్ ఎక్కింది అనుకోండి, ఏమడి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. ఏంది మామ ఇదేమన్నా ఐస్ గేట్ అనుకున్నారా, లేకపోతే ఏందనుకున్నారు? అలా పెట్టకూడదు మామ. నెంబర్ 1, మీరు అలా హీట్ ఎక్కినప్పుడు తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టినారనుకోండి, లోపల కాంపోనెంట్స్ అన్ని దెబ్బతింటే మాయిశ్చర్ వెళ్ళేసి మీకు వాటర్ డ్యామేజ్ కింద కన్సిడర్ అవుతుంది. అప్పుడు మీరు సర్వీస్ సెంటర్ పోయినా వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళు డయాగ్నోస్ చేసినప్పుడు అర్థమవుతుంది. మీకు వారంటీ కూడా క్లెయిమ్ కాదు. సో దయచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి మామ. సో ఇప్పుడు నేను ఈ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోండి, మీ ఫోన్ అయితే పేలకుండా ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు. నెంబర్ 1 మామ, మీరు మేల్ అయితే చూడండి, ఫస్ట్ తొడ దగ్గర అయితే ఫోన్
అయితే పెట్టుకోవడం మానేయండి. కావాలంటే ఫోన్ ఇట్లా చేతిలో పట్టుకోండి. మీరు ఒకవేళ నిలబడినప్పుడు ఆఫీస్‌లో కూర్చుంటే ఇట్లా టేబుల్ మీద పెట్టండి. అలాగైతే బస్సులో జర్నీ చేసేటప్పుడు ఒక్కటే మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది కూడా మీరు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ ఆఫీస్ బ్యాగ్ ఉంటే మీ దగ్గర దాంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు నా అన్నదమ్ముళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను. సో చాలా జాగ్రత్తగా ఉండండి మామ. ఈ వీడియో కింద మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెళ్ళొస్తాను. టాటా బై బై. జై హింద్.